కొన్ని వివాదాలు వివాదం కోసం వస్తాయో, ప్రచారం కోసం వస్తాయో, సంచలనం కోసం వస్తాయో, కొంతమంది కావాలని తీసుకొస్తారో అర్థం కాదు. ఇప్పుడైతే అన్ని విషయాలు మీడియా సంచలనం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం కూడా పెంచటం కూడా మనకు తెలుసు. ఇందులో ఒకటి ముఖ్యమైనది ఆంధ్ర తెలంగాణ కోణాన్ని పదే పదే తీసుకొని రావటం. బన్నీ వాసు వంశీరెడ్డి దర్శకత్వంలో ప్రియదర్శిని నాగదుర్గ ప్రధాన పాత్రధారులుగా ఇడుపు కాగితం అనే సినిమా ప్రకటించారు. ఆ షూటింగ్ జరుగుతున్నట్టుగా ఉంది. ఈ టైటిల్, దానికి సంబంధించిన ఆ విజువల్ ఇది రాగానే ఎవరో సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో ఇడుపు కాగితం ఏంటి, ఈ మాట ఏంటి, తెలుగేనా, దీనికి సంబంధించి మాకు తెలుగులోకి అనువదిస్తారా అని ఆయన ఒక సెటైర్ వెలగబెట్టారు. ఎవరో ఒక నెటిజన్, ఆయనేమి అథారిటీ కాదు, ఆయనేమో ఒక సంఘానికి ప్రతినిధి కాదు, ఆయనేమి దేనికి నాయకుడు కాదు. దానికి మహా అయితే అక్కడ సమాధానం పెట్టచ్చు. దాని మీద వెంటనే మొదలైపోయింది. ఇప్పుడు ఇడుపు కాగితం అంటే విడాకుల పత్రం అని ఇడిపోవటం. ఇడుపు కాగితం అనే మాట మీకు తెలియకపోతే, ఇప్పుడు అయ్యగా రాష్ట్రం వల్లే ఎప్పుడో విడిపోయినాయి కదా, అది అయిన తర్వాత ఇప్పటికి కూడా భాషను అవమానిస్తారా అని దీని మీద ఇంక మళ్ళీ సమావేశాలు, ఇంటర్వ్యూలు, రౌండ్ టేబుళ్ళు ఒక భారీ ఎత్తు నడుస్తూ ఉంది. నేను ఆ నెటిజన్ పెట్టిన దాన్ని నేనేం సమర్థించట్లేదు. కానీ అదే సమయంలో ఎవరో ఒకరో ఇద్దరో వ్యక్తులు ఎప్పుడు ఎవరో ఒకరు మాట్లాడుతుంటారు సమాజంలో. సోషల్ మీడియా యుగంలో ప్రతి మాటకు కూడా సాధికారత కల్పించి రెండు రాష్ట్రాలు, ప్రజలు, వాళ్ళ మధ్యలో సంబంధాలు, దీర్ఘకాలికమైనటువంటి అనుబంధాలు, ఆ విషయాలు చూడకుండా ఇటువైపే వెళ్తే ఏమవుతుందనేది పెద్ద ప్రశ్న. ఇడుపు కాగితం, నిజానికి ఇడుపు అన్నది అది పూర్తిగా ఒక తెలంగాణ భాష, లేదా తెలుగు భాష, ఆంధ్ర భాష అంటానికి ఏం లేదు. విడుపు, పట్టు, విడుపు అంటాం మనం. విడుపు అన్నది మామూలు వ్యవహారంలో ఈడుపు అవుతుంది. ఇంకా అంతకంటే దానికి పెద్ద ఇదేం లేదు. ఒకటి ఇడిచి ఒకటి కూర్చోవాలి, లేకపోతే రోజు విడిచి రోజు విడిచి రోజు పాలు పోయాలి. ఈ విడిచి అన్నది ఇడిచి అవుతుంటుంది మామూలుగా. అలాగే పూలు అడిగేటప్పుడు కూడా పూల దండ అడుగుతాం, లేకపోతే విడి పూలు ఇమ్మంటాం, ఇడి పూలు అని కూడా అంటారు. అసలు ఇడుపుల పాయనే ఉంది, అది ఎందుకు ఉందో మనకు తెలియదు. కానీ ఇడుపులు, ఇంకోటి కూడా ఇడుపు, గడప అనంటే ఇడుపు అంటారు. ఇడుపు కానుకోవడం, నిలబడ్డం అని అంటారు. అంటే రెండు విడిపోవటం అన్నమాట. అంటే చందు చేసుకోవటము, లేకపోతే గండి అన్నట్టుగా కూడా. ఆట విడుపు అంటాం మనం, అంటే ఆట మధ్యలో ఆపటం. విడాకులు అనేది కూడా ఆ విధంగా వచ్చిందే. కాగితం మీద సమస్య ఉంది, కోరా కాగదని ఎప్పుడో వచ్చింది కదా. ఎవరో ఇడుపు కాగితం అన్నదాన్ని అనగానే దాని మీద పెద్ద పెద్ద వాళ్ళు, ప్రముఖులంతా దాని మీద ఇంకా మొత్తం సినిమాలు, ఆంధ్ర తెలంగాణ, ఈ సమస్యలన్నీ. సందర్భం వచ్చినప్పుడు ఏ నదీ జలాలు, లేకపోతే రాజకీయాలు, పదవులు, రాజ్యాంగ అంశాలు, అది వేరు. ప్రతి సినిమా, ప్రతి పాట, ప్రతి పదము ఎవరో ఒకరు బాధ్యత ఉండో లేకపోయో మాట్లాడితే దాని మీద వెంటనే పెంచుకుంటూ పోతుంది. ఇది ఎక్కడ అవుతుంది? ఇటువంటి నేను చెప్పట్లేదు. ఇప్పుడు నామినీ పచ్చనాకు శిక్షగా, ఏదో సాక్షిగా ఇట్లాంటివి రాసినప్పుడు దాంట్లో అనేక పదాలు తెలియలేదు. నాకు బాగా నా మిత్రుడు వేముల ఎల్లయ్య రాసినవి, అసలు ఆయన జిల్లాలో కూడా ఎంతమంది వాటి మీద సాధికారికంగా చెప్పగలరు నాకు సందేహం. ఆయనే చెప్తారన్నమాట. బాధ్యతగా అన్నీ కలిపి ఆలోచించాలి తప్ప దీన్ని ఏది దొరికితే అదే. పవన్ కళ్యాణ్ మొన్న ఏదో మాట్లాడారని దీన్ని అన్నింటినీ కూడా ముడిపెట్టి ఒకటే పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం చేసుకుంటూ పోతే, అన్నదమ్ములా విడిపోదాం, ఆత్మీయుల్లా కలిసి ఉందాం అనే ఒక ఫిలాసఫీతో రాష్ట్ర విభజన జరిగాక ఎవరెవరు చేసే వ్యక్తిగతమైన లేదా సినిమాది, అదేం రాజకీయమైన కార్యక్రమం కూడా కాదు. ఇప్పుడు నేను టైటిల్ మార్చేది లేదు, ఇట్లాగే ఉంటానని చెప్పి ఎవరు కాదన్నారు ఎవరు? టైటిల్ పెట్టుకోవడం వాళ్ళ ఇష్టం కదా. ఇప్పుడు శేఖర్ కమ్ముల ఫిదా అనే సినిమా తీశారు. దాని నేపథ్యం అంతా ఉత్తర తెలంగాణ. చక్కగా ఆ సినిమా బ్రహ్మాండంగా రాష్ట్రం అంతా విజయం సాధించింది కదా. ఆ పాట ఎవరు, అది మార్మోగిపోయింది కదా చాలా కాలం పాటు, ఫిదాలో పాట. కాబట్టి
పెంచుకోవటం అన్నది ఇక్కడ నేను ఒకటి అయితే చెప్పగలను. తెలంగాణ వాదులు అనే వాళ్ళలో కూడా, బీఆర్ఎస్ నాయకత్వంలో కూడా ఈ పరిణామం ఇలా పెంచుకుంటూ పోవటం అన్నది వాంఛనీయంగా లేదు. ఎందుకు జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు? కొంతమంది దీని మీద ప్రత్యేకించి ఈ అంశాన్ని రోజు ఈ విషయాల మీద వ్యాసాలు ఇటువైపే తీసుకువెళ్తుంటే ఏం జరుగుతుంది? అసలు ఇప్పుడు మళ్ళీ రాజకీయ అంశాలు, రాష్ట్ర ప్రభుత్వము లేదా కేంద్ర ప్రభుత్వము ఇవి పక్కకు పోయి ఇది పెరిగితే కనుక అందరూ మళ్ళీ రేపొద్దున 2 చోట్ల ఉంటారు. చాలామంది తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. మినీ ఇండియా అంటారు కదా. జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు వస్తాయి. అన్నింటి మించి భాషలో పదాలు రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు చెప్పే కదా, పట్టు విడుపులు, రోజు విడిచి రోజు, ఇట్లాంటి పదాలు ఉన్నాయి. ఇడుపు దానికి ఇంకా వేరే ఏముంది? కాగితం రావి చెల్లు, ఎవరో చక్కగా సమాధానం ఇచ్చారు. చెల్లు చీటి అంటారు కదా, దీనికి ఏంటి అర్థం అని. ఇడుపు కాగితం అన్నా చెల్లు ఇది కథం అనే. నీకు నాకు రామ్ రామ్ అంటారు. నీకు నాకు రామ్ రామ్ అంటే రాముడికి ఏం సంబంధం నిజానికి? రామ్ రామ్ అంటే ఇది కంక్లూజన్ అని. సో వ్యవహారంలో చాలా వస్తాయి. ప్రతిదాన్ని కూడా ఒకటే రాజకీయమైన ఉద్దేశం ఆపాదించేసి, నాకు అనిపిస్తుంది తెలంగాణలో కొత్తగా కొంతమంది రాజకీయ శక్తులు, వ్యక్తులు అంతకుముందు అసంతృప్తితో వాళ్ళను బలపరచాలనుకునే వాళ్ళు దీన్ని కొంచెం పెంచుతున్నారేమో అని ఒకటే అనిపిస్తుంది. రెండోసారి సహజంగా మీడియాలో ఉండే సంచలనాత్మక ధోరణులు అంటే అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. ఎంత ఖండించాలో అంత ఖండించడం, విభేదించడం, వివరించడం వేరు. అది కూడా ఇంకా చాలా సమయం ఉంది. ఆ సినిమా ఇప్పుడు టైటిల్ మటుకే ప్రకటించారు. ఇట్లాంటివి సినిమాల ప్రచారానికి కూడా బాగా ఉపయోగపడతాయి. అది కూడా నిజం, అది కూడా నిజమే. అన్ని ప్రాంతాల్లో జీవించడమే కాదు, ఏదో ఒక విధంగా సంబంధం ఉన్న వ్యక్తిగా. నేను చాలాసార్లు చెప్పినట్టుగా ఇంటి పేరు తెలకపల్లి, పుట్టింది ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉన్న కర్నూలు, మొదటి దశలో పెరిగింది విజయవాడ, తర్వాత హైదరాబాదు, అన్ని చోట్ల బంధువులు, మీడియా పరంగా రాజకీయంగా అందరితో సంబంధాలు ఉన్న వ్యక్తిగా, స్వతహాగా భాష, రచన, మీడియా, కవిత్వం, వీటితో సంబంధం ఉన్న వ్యక్తిగా నేను చెప్పగలను. 100కి 100 పదాలు అక్కడ ఇక్కడ వాడరు, ఇక్కడ అక్కడ వాడరు అనేది ఏం లేదు. చాలా పదాలు ఉమ్మడిగా ఉన్నాయి. వాటి ప్రయోగంలో తేడా ఉంటుంది, క్రియారూపాల్లో తేడా ఉంటుంది. కొన్ని చోట్ల ఉర్దూ ప్రభావం, కొన్ని చోట్ల మరాఠా ప్రభావం, కొన్ని చోట్ల కన్నడ ప్రభావం, కొన్ని చోట్ల ఇంగ్లీష్ ప్రభావం, కొన్ని చోట్ల తమిళ ప్రభావం, ఇవన్నీ కూడా పడతాయి. ఎందుకంటే భాష ప్రవాహం లాంటిది, అది జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో మార్పులు వస్తుంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక, ఇంటర్నెట్ వచ్చాక, ఛానల్స్ వచ్చాక, పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా అంటే ఇంతకుముందు తెలుసా? ఇప్పుడు పాన్ ఇండియా అందరికీ అర్థమవుతుంది కదా. ఉదాహరణకు అంతకుముందు లేవు కదా. కాబట్టి భాష అనేది ఏ రాష్ట్రంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా భాష అన్నది కూడా స్థిర బిందువులాగా ఉండదు. అది యాడ్ అవుతుంటాయి, తోడవుతుంటాయి, జీర్ణం కలుపుకుంటూ ఉంటారు. అదొక నిరంతర ప్రక్రియ. అందులో ఎక్కడన్నా ఎవరన్నా, ఇప్పుడు నాకు బాగా గుర్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు జరిపారు. అందులో ఆయన మాట్లాడుతూ ఏమన్నా పద్యాలు అవి చాలా చెప్పారు. పూతరేకుల తీయదనం నీ కొంటెవలపులో ఉంది అంటే, ఈ పూతరేకులు అంటే ఏంటి తెలియక వాళ్ళ మాస్టర్ని అడిగితే ఆయన తెలుసుకొని చెప్పారు. అప్పుడు ఇది ఇలా ఉంటుందని చూపించారు. ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి అని ఆయన చెప్పారు తెలుగు మహాసభల్లో. అది అచ్చంగా కోనసీమ నేపథ్యంలో విశ్వనాథ్ వాణిశ్రీ శోభన్ బాబుతో తీసిన చాలా బాగుంటుంది కూడా ఆ సినిమా, మా మాతృత్వానికి సంబంధించింది. కాబట్టి ఇవి దైనందిన జీవితానికి, మానవ సమాజంలో ఈ యమనాల సంబంధాలు, రకరకాల కోణాలు, సాంస్కృతికి, వీటికి సంబంధించినవి. వీటిని పెంచుకుంటూ పోవటం అన్నది, అలాగా కామెంట్ చేసిన వాళ్ళది చాలా పొరపాటు. ఒకరు చేస్తే దాన్ని ఖండించాలి, కానీ దాన్ని అందరికీ ఆపాదించేసుకొని ఒకరి నుంచి ఒకరు అది అలా పెంచుకోవటం, పెంచాలనే వాళ్ళు ఎప్పుడు ఉంటారు.
కానీ విఘ్నత కలిగిన వాళ్ళు, సంయమనంగా కలిగిన వాళ్ళు, నాలుగు కోణాలు ఆలోచించగలిగిన వాళ్ళు ఏది ఎంతవరకు, ఏది ఎక్కడ ఆపాలి అన్నది గమనించాల్సిన అవసరం ఉంది. రాజకీయ ప్రయోజనాలు, తమ సొంత ఇది పెంచుకోవాలనుకునే వాళ్ళు ఇట్లాంటి వాటిని పెంచుతారు. కానీ ప్రజలందరూ మొదట అనుకున్నట్టుగా అన్నదమ్ముళ్ళ విడిపోయిన ఆత్మీయుల్లో కలిసి ఉందాం అనుకున్నప్పుడు ఇట్లాంటి వాటిని ఎంత దగ్గర, ఎంతవరకు తీసిపోవాలి, ఎవరు అటైనా ఇటైనా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఆ కోణంలోనే కదా పవన్ కళ్యాణ్ కూడా సంయమనం పాటించి ఉండాల్సింది. కొన్ని ఆయన అన్నీ చెప్పినా కానీ బీజేపీ వాళ్ళైతే ఒంటరిగానే వెళ్తా ఉన్నారు కదా. రాజకీయ ప్రయోజనాలు అవి వేరు. అది నదీ జలాలు మొన్న జరిగినా కానీ ఇంకా ఆ విషయాలు మనం ఇంకోసారి మాట్లాడదాం. కానీ ఇడుపు కాగితం అన్న దాంట్లో భాషాపరంగా అంత తీవ్రమైన సమస్య లేదు. ఇడుపు అన్నది తెలుగులో అన్ని చోట్ల కూడా తెలిసే విడుపు అన్నటువంటి మాట నుంచి వచ్చిన మాట తప్ప ఇంకోటి ఏం కాదు. మూడో చెల్లు చీటీ అనే మాటకు సాధికారత ఉన్నప్పుడు ఇడుపు కాగితం అన్నదానికి లేకపోవడం అనేది లేదు. ఎవరు పుట్టించకపోతే పదాలు ఎలా వస్తాయి అని ఘటోద్గజుడు అన్నట్టుగా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తే మరింత బాగుంటుంది. ఇప్పుడు చాలా పదాలు ఆ విధంగా కామెడీలోనో లేకపోతే సామాజిక నిరసనలోనో పుట్టిన పదాలతోనే కదా భాష, సమాజ చైతన్యం సుసంపన్నమవుతాయి. కానివ్వండి, ఓ పెద్ద ఇబ్సన్ రాసిన నాటకాన్ని ఎప్పుడు చెప్తుంటారు, ఐ థింక్ ఇబ్సన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆమె భర్త మొహం మీద తలుపు, అతను రమ్మన్నాడు, ఆమె తలుపు వేసి వెళ్ళిపోయింది. ఆ తలుపు చప్పుడు యూరోప్ అంతా మార్మోగిందని ఆయన అంటాడు. ఇడుపు కాగితం అంటే ఇంకా అదే. కామెడీగా చెప్పాలంటే ముత్యాల ముగ్గు సినిమా వచ్చినప్పుడు బాపు జోకులు వేసేవాడు చాలా. సెపరేషన్ కేసు అన్న మాట అంటాడనమాట. అంటే కైక వెళ్ళి దశరథుని అడుగుతుంది అనమాట, రాముడిని అడవికి పంపించాలి, భరతుని చేయాలంటే సెపరేషన్ కేసు అన్న మాట అంటాడు ఆయన. ఇడుపు కాగితం అంటే సపరేషన్ కేసు అనమాట. సరే, సినిమాలు ఎలాగో బహుశా సపరేషన్ ఉండకపోవచ్చేమో తెలియదు, మనం చూడాలి సినిమా ఎలా ఉంటుందో కథ వచ్చాక. కానీ అది సంగతి.